హైదరాబాదులో కొత్త రకం మోసం వెలుగు చూసింది. పబ్బు యజమానులు అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్లో కొత్త మోసానికి తెరలేపారు. వ్యాపారవేత్తలను బుట్టలో పెట్టుకొని డబ్బులు కొట్టేస్తున్నారు పబ్ యజమానులు, అమ్మాయిలు. డేటింగ్ యాప్లో మొదలైన కొత్త రకం డేటింగ్ స్కామ్తో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల చాలామంది అబ్బాయిలు అమ్మాయిల మోజులో పడి ట్రెండర్ డేటింగ్ యాప్స్లో పరిచయాలు పెంచుకున్నారు. అయితే కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి ఈ కొత్త మోసానికి తెరలేపారు. ఇక ఇదే విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ. రామారావు, ఏదైతే హైదరాబాద్లో కొత్త తరహా మోసం ఒకటి బయటపడడం జరిగింది. ఏదైతే డేటింగ్ యాప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈ పబ్లకు సంబంధించిన ఈ వ్యాపారవేత్తలు ఒక డేటింగ్ యాప్ అనేది పెట్టి యువతులను వలగా వేసి వ్యాపారవేత్తలు, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఐటీ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ కూడా మోసం చేసి పెద్ద మొత్తంలో వారి దగ్గర డబ్బులు స్వాహా చేస్తున్నట్లుగా తాజాగా బయటపడింది. ఓ వ్యాపారవేత్త అటు ట్విట్టర్లో అటు డీజీపీతో పాటు అటు సీఎం, ఆ తర్వాత హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ముగ్గురు కమిషనరేట్లకు కూడా తాను ఏ విధంగా మోసపోయాననేది ఒక ట్వీట్ కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే అతనికి ట్రేడింగ్ యాప్ అనేది అంటే ఏదైతే ఈ డేటింగ్ సంబంధించిన ఒక యాప్ని అతను గూగుల్లో సెర్చ్ చేస్తున్న క్రమంలో రితిక అనే ఒక అమ్మాయి అతనికి పరిచయమైంది. పరిచయమైన మరునాడే హైటెక్ సిటీ వద్ద మెట్రో స్టేషన్ దగ్గర కలవాలని తెలియడంతో వెంటనే అతను అక్కడికి చేరుకొని ఆ అమ్మాయిని కలవడం జరిగింది. ఆ కలిసిన గంటసేపు మెట్రో స్టేషన్లోనే ముచ్చటించిన వీరు పక్కనే ఏదైతే మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న ఈ మోష్ క్లబ్ అనేది దాంట్లోకి వెళ్ళి సరదాగా కాసేపు గడుపుదామని చెప్పడంతో అతను ఆమె మాటలు నమ్మి ఆ తర్వాత అక్కడికి వెళ్ళడం, ఆమె అతనితో మాటల్లో దింపిన తర్వాత తాను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 40,500 రూపాయలకు పైగానే బిల్ అనేది ఆ క్లబ్కి సంబంధించి ఈ పబ్ యజమానులు అతని చేతిలో ఆ బిల్ పెట్టడం, ఆ తర్వాత అతను ఒక్కసారిగా చూసి కంగు తిన్నాడు. 40,000 రూపాయలకు సంబంధించి తాను ఆ రితికానే పరిచయమైన అమ్మాయి ద్వారా తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ప్రశ్నిస్తే ఒక కాస్ట్లీ మందు ఏదైతే లిక్కర్ ఆమె ఆర్డర్ చేసింది అది తాగి వెళ్ళిపోయిందని చెప్తున్నప్పటికీ కూడా ఆమె తనతో మాట్లాడిన సమయంలో ఆమె మద్యం సేవించినట్లుగా కూడా ఎక్కడా లేదు. కేవలం కోక్ మాత్రమే తనతో పాటు తాగింది. ఆ కోక్లో ఏదైనా డ్రింక్ ఉంటే అది ఏదైతే మత్తుకు సంబంధించిందా అనే విషయం పైన ఆయనని ఆరా తీస్తే అక్కడున్న బౌన్సర్లు కానీ ఆ యజమానులు కానీ అతన్ని బెదిరించి అతని దగ్గర నుంచి బలవంతంగా ఈ 40,000కు పైగానే బిల్లు కట్టించుకొని అక్కడి నుంచి వెళ్ళారు. ఆ తర్వాత దీనికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేసిన క్రమంలో అనేక మంది కామెంట్లు అనేది పెట్టడం, ఒక అమ్మాయి పరిచయం కావడం, మెట్రో స్టేషన్ దగ్గర పిలవడం, ఆ తర్వాత పక్కనే ఉన్న ఆ పబ్లకి తీసుకువెళ్ళి ఆ తర్వాత 40 నుంచి 50,000, 20,000 ఇలా బిల్ చేసి మాయమవుతుందంటూ ఆ కామెంట్లు పెట్టి చూసిన తర్వాత తాను కూడా ఇదే తరహాలో మోసపోయానంటూ ఓ వ్యాపారవేత్త అందులో తాను కూడా కామెంట్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఏదైతే హైదరాబాద్లో అటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ అంటే సైబరాబాదు, హైదరాబాద్ ఈ 2 కమిషనరేట్ పరిధుల్లో ఉన్న ఈ పబ్ యజమానులు ఈ అమ్మాయిలతోటి ఈ ఎరవేసి ఒక డేటింగ్ పబ్ అనేది ఏర్పాటు చేసి అది ఏదైతే ఆ యాప్ ద్వారా అమ్మాయిల ద్వారా వారికి ఎరవేసి వ్యాపారవేత్తలను ఈ సాఫ్ట్వేర్ ఐటీ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులను అక్కడికి తీసుకురావడం, వారి దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, ఒకవేళ తాను ఎవరైనా చెల్లించలేదు అంటే వారిపైన బౌన్సర్ల ద్వారా దాడి చేయించే డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ట్విట్టర్లో సామాజిక మాధ్యమాల్లో ఈ ట్వీట్స్ ఏవైతే వచ్చాయో దీనిపైన అటు సైబరాబాద్, హైదరాబాద్ ఇద్దరు సిపిలు కూడా దానిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఇటు సైబరాబాద్ పోలీసులు ఎస్ఓటీ పోలీసులను, ఆ తర్వాత హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులను వీటి వ్యవహారం ఏం సంగతి ఇవి చూడాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ డేటింగ్ యాప్లు కానీ ఆ తర్వాత ఏదైతే సోషల్ మీడియాలో పరిచయమైన యువతులు ఎవరైతే ఉన్నారో తీయగా మాట్లాడారని చెప్పి అమ్మాయిల వెనకాల కనుక వెళ్తే ఇదే తరహాలో మోసపోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి యాప్స్ ఏవైనా ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలి తప్ప దాంట్లో మెంబర్షిప్ అని లేదంటే అందులో పరిచయమైన అమ్మాయితో చాటింగ్ చేస్తే మోసం అనేది చాలా భారీ స్థాయిలో ఉంటుందని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారవేత్తనే కాదు చాలామంది చేసిన ఈ ట్వీట్ల వ్యవహారానికి సంబంధించి పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కనుక ఖచ్చితంగా తమకు అందితే ఆయా పబ్లపైన వేటు వేయడమే కాకుండా ఆ యజమానులను అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. రామారావు, అంటే ఇప్పుడు ఇలాంటి రకరకాల మోసాలు ప్రతిదినం వస్తూ ఉన్నాయి సమాజంలో. సో మన హైదరాబాద్ నగరానికి విషయం చూస్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి మోసాలను కట్టడి చేయడం కోసం?
రామారావు, ఏదైతే ఇలాంటి మోసాల వ్యవహారానికి చెక్ పెట్టడానికి పోలీసులు అటు టాస్క్ ఫోర్స్, ఇక్కడ సైబరాబాద్ పోలీసులు, ఎస్ఓటి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకోవడం, కేసులు నమోదు చేయడమే కాదు, వాటి లైసెన్సులు కూడా రద్దు చేయడం కూడా జరుగుతుంది. తాజాగా ఇటీవల కాలంలో ఏదైతే ఈ యువతులతోటి నృత్యాలు చేయించారని కొన్ని బార్ల లైసెన్సులు కూడా హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రద్దు చేయించడం కూడా జరిగింది. ఇక తాజాగా ఈ డేటింగ్ యాప్స్ వ్యవహారం సంబంధించి పబ్ యజమానులు ఆ మహిళలతో లింక్ పెట్టుకొని చాలామందిని మోసం చేస్తున్నారనే విషయాన్ని ఇటీగా తాజాగా సోషల్ మీడియా ద్వారా తమకు తెలిసింది. ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలు తీసుకుంటాం, అవసరమైతే యజమానులను జైలు పంపుతాం, వాటి లైసెన్సులు రద్దు చేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఏ పేరు మీద కూడా పబ్ ఓపెన్ చేయకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు రామారావు. రైట్, థ్యాంక్ యూ శ్రీ కృష్ణ.